హాయ్ అండి. ఈరోజు అరకిలో మైదాతో మైదా బిస్కెట్లు తయారు చేస్తాం. ఏమేం కావాలి పదార్థాలు చూపిస్తానండి. మైదా బిస్కెట్లు కావాల్సిన పదార్థాలు వేసేసుకుందాం. మొదటగా అరకిలో మైదా పెట్టేదాము. మైదాని ఏంటంటే ఇలాగ చేసుకుందామండి. తర్వాత గుంట చేసిన మైదాలు ఏంటంటే ఇలా 1 కిలో చక్కెర, అరకిలో మైదాకి 1 కిలో చక్కెర కొలత వేసుకున్నాం అండి. ఈ మిక్సీ పట్టుకున్నాను నేనైతే. ఇలా పౌడర్ చేసుకొని చక్కెర పొడిని ఇట్లా వేసుకుందాం. వేసిన చక్కెర పొడిలో కొంచెం లైట్గా సోడా ఉప్పు వేసుకుందాం అండి. కొంచెం చాలా ఎక్కువ వేసుకోకూడదు, మెత్తంగా వేసుకుంటాం, లైట్గా వేసుకుంటాం. ఇలాగ కొంచెం వాటర్ కలుపుకొని వేసుకుందామండి. లైట్గా ఎక్కువ వేసుకోకూడదండి నీళ్ళు, ఎందుకంటే చక్కెర నీళ్ళుగా అయిపోద్ది. కొంచెం నీళ్ళు పోసుకొని ఆ నీళ్ళల్లోనే ఈ చక్కెరని కలిపేసుకోవాలండి. అట్లాగా నీళ్ళు ఎక్కువ వేసుకుంటే పుర్రు అయిపోద్ది, బిస్కెట్ సదరంగా రాదండి. అలాగా చక్కెర పొడిని ఈ నీళ్ళల్లో బాగా కలిపేసుకుందాం. లేదా చూసుకొని కలుపుకోండి నీళ్ళు, వాటర్ని. అరడబ్బా డాల్డా, గోరువెచ్చని డాల్డా వేసేసుకున్నాం. ఎక్కువ వేసుకోకూడదు. అరకిలో పిండికి ఒక అరడబ్బా కానీ కొంచెం లైట్గా ఎక్కువ వేసుకుంటే చాలు. దీన్ని మొత్తం కలిపేసుకుందాం మిశ్రమాన్ని అంతటిని. అరడబ్బా అంటే ఏంటంటే డాల్డా, అది ఇంచుమించు 75 గ్రాములు వస్తుందండి. ఒక డబ్బా 150 గ్రాములు, 75 గ్రాములు అలా వేసుకోండి అరకిలో మైదాకి డాల్డా. అది చూసుకొని కొంచెం వాటర్ ఇలా కలిపేసుకోండి. టైట్గా ఉండాలండి పిండి, ఇది లూజ్ మాత్రం ఉండకూడదు. ఇది ఎక్కువగా వాటర్ పడదండి, అందుకని చూసుకొని ఆ కొంచెం వాటర్ని చూసుకొని కలుపుకోండి. కొంచెం వాటర్తోనే ఇది పిండి వచ్చేస్తుంది. ఇలా కలిపేసుకోవాలండి. మీకు ఎప్పుడైనా ఇలా కలిపేటప్పుడు లూజు కానీ పిండి అయ్యిందంటే కొంచెం మైదా వేసుకొని కలుపుకోవచ్చు. అలాగే ఒక రంత చక్కెర పొడి వేసుకున్న లెవెల్ అయిపోద్దండి దానికి. అంతేనండి, దీన్ని మాలిష్ చేసేసుకున్నాము. అలాగే ఈ టైట్ ఉంటే సరిపోద్దండి. ఇలాగ మైదా చల్లుకుందామండి మైదా బిస్కెట్కి. ఎందుకంటే ఇలా మైదా చల్లుకోవడం వల్ల ఈ పిండి అతుక్కోకుండా ఉంటుందండి. తర్వాత దీన్ని ఏంటంటే నెక్స్ట్ అదుపుకొని పూరికరతో ఇలా చేసుకోవాలండి. ఇలాగ పూరికరతో రుద్దేసుకుందామండి. ఇలా పూరికరతో ఇలా చేసుకొని అంతేనండి, లెవెల్ చేసేసి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసుకున్నాం అండి. నేను పైన లైట్గా మైదా చల్లుతున్నానండి, అతుక్కోకుండా ఉండడానికి. ఇలాగా బిస్కెట్ ఫ్రై అంతా బ్యాలెన్స్ చేసేస్తాం కదండి, అద్దేసాం కదా. అది దాన్ని ఇలాగా బిస్కెట్ని ఇలా కట్ చేసుకుందాం, చిన్న ముక్కలకు కట్ చేసుకుందాం. నేనైతే అడ్డంగా కట్ చేస్తున్నాను, అలాగే నిలువు కట్ చేసుకుంటున్నప్పుడు ఇలాగ మొత్తం కట్ చేసేసుకున్నాం. ఇలాగ కట్ చేసినవి బిస్కెట్లన్నీ విడివిడిగా తీసేసుకున్నాను. ఇలా విడివిడిగా తీసుకుంటే అతుక్కోకుండా ఉంటాయి, బిస్కెట్ ప్రతిదీ కాలుతుంది. ఆయిల్ వేడి చేసుకున్నాం. ఇదిగో
ఈ సెగలో బిస్కెట్ వదిలేస్తున్నాం. బిస్కెట్ని ఈ సెగలో వదలదాం. వేయంగానే ఒక క్రాంచ్ చెప్పిన తర్వాత కలిపెట్టుకోవాలండి, లేదంటే అడుగున మాడుతుంది బిస్కెట్. అలా మాడకూడదు అనుకుంటే అలాగే గంటి పెట్టుకుని చిల్లీలు గంటి పెట్టుకొని నైజ్గా కలిపేసుకున్నాం. కింద నుంచి కలిపెడితే నీకు అడుగు మాడుకున్నాం. దీంతో అయితే కలిపేసుకున్నాను. కలర్ కలిపి వస్తున్నాయి చూడండి. ఈ కలర్ వస్తే చాలు, తీసేస్తుంది. ఈ కలర్ సరిపోతుంది బిస్కెట్కి. బ్రౌన్ కలర్ వచ్చిందంటే ఇలాగ దూరాలు వేసేసుకుందాం. ఇలాగ గుంట చేసుకుందాం. అంతేనండి, బిస్కెట్ రెడీ. మైదా బిస్కెట్ రెడీ అయిపోయిందండి. అంతేనండి. దాన్ని ఏంటంటే ఊపించుకొని తట్లో పోసుకొని ఆరబెట్టేసుకున్నాం.